Welcome back again. This is Vidya. You watching Be the Techie Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఎన్టీపీసీ నుంచి ఒక నోటిఫికేషన్ కొన్ని రోజుల క్రితమే వచ్చింది. బట్ మనకి అప్లికేషన్ డెడ్ లైన్ అయితే దగ్గరికి వచ్చిందన్నమాట. అందుకే ఈ పట్ల వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికైతే ఈ యొక్క నోటిఫికేషన్ తెలీదో సో వాళ్ళకి యూజ్ అవుతుందనేసి. సో 31st May ఈజ్ ద లాస్ట్ డే అనమాట. అప్పటికి మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందనేసి ఒక పట్ల వీడియో అయితే చేస్తున్నాను. అందుకే మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో దట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్ తెలుసు కదా, ఎన్టీపీసీ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ మనకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది టాప్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ అసలు ఏ పొజిషన్కి రిలీజ్ అయింది అన్ని కూడా క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో మీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాల్సి ఈ యొక్క ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మిస్ అవ్వద్దు. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్టీపీసీ ఈజ్ ఇండియా largest integrated power utility is driving national progress within installed capacity of చూడండి మనకి అరౌండ్ 80,155 మెగావాట్ పవర్ని వీళ్ళైతే జనరేట్ చేస్తారట. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్కి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో గైస్ చూడండి మనకి 17th May మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేటికి 31st May అన్నమాట. ఇంకొక 2 days ఉంటుంది. అందుకే ఎవరైతే మీరు అప్లై చేయలేదో, ఈ నోటిఫికేషన్ తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుందనేసి వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం అయితే ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు నోటిఫికేషన్ అసలు ఏ రోల్కి వచ్చిందనేసి. ఇక్కడ రోల్ చూస్తే ఇక్కడ ఇచ్చారు అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ. సో 30 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఇది రెగ్యులర్ ఫుల్ టైమ్ రోలే గైస్. ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారో వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్ ఆపర్చునిటీ అయితే మనకైతే రిలీజ్ చేశారు. అట్లీస్ట్ 60% మార్క్స్ మీకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి వచ్చి జస్ట్ పాస్ మార్క్స్ వచ్చిన చాలు మీరు ఒక పర్టికులర్ నోటిఫికేషన్ అయితే మీరు అది అప్లై చేసుకోవచ్చు. మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే చాలు వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. గైస్ మీకు చూడండి ఇక్కడ ఇచ్చారు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 years అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి తెలుసు కదా, ఎస్సీ ఎస్టీకి 5 years, మనకి ఓబీసీకి 3 years యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే మనకైతే ఉంటాయి అన్నమాట. ఓకే, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ప్లేస్డ్ ఇన్ ఏ పే స్కేల్ ఆఫ్ 30,000 నుంచి 1,20,000 వరకు వేరే అవుతుందంటే. సో 30,000 బేసిక్ మనం తీసుకున్న మొత్తం అన్ని ఎలివెన్సెస్ అన్ని కూడా కలుపుకొని మనకి ఈజీగా ఒక 50,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇన్ హ్యాండ్ మీరు చెక్ చేసుకోండి. సో మనకి డిఎన్ఎస్ ఎలవెన్స్ అని, అదర్ ప్రీసిక్యూజ్ ఎలవెన్స్, టెర్మినల్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి. అన్ని కూడా కలుపుకొని ఒక 50,000 ప్లస్ మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ చూద్దాం. కేటగిరీ వైజ్ టోటల్గా 30 వేకెన్సీస్ మనకి అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఎలా డివైడ్ అయింది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టేబుల్ ఇచ్చారు 15, 1, 6, 6, 2 అనేసి ఇచ్చారు. టోటల్గా 30 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇంకా హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, బిఫోర్ జాయినింగ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే చేస్తారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మీరు ఫిట్గా ఉంటే వీళ్ళైతే మీరు తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ ఆల్ ఇండియా ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ ఒకటి వీళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. ఆ యొక్క టెస్ట్లో మీరైతే పార్టిసిపేట్ చేయాలి. అందులో కనుక మీరు క్వాలిఫై అవుతే మనకి ఇక్కడ క్లియర్ మనకి ఇచ్చారు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేసి ఒక స్టేజ్ ఉంటుంది. అందులో మీరు ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. టెస్ట్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ 2 parts మనకైతే ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేస్తారు అనమాట. 2 partsలోనే. ఓకే, 2 partsలోనే మనకు ఉంటుంది. ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై సెపరేట్లీ. బోత్ పార్ట్స్లోనే మీరైతే సెపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక ప్లేస్మెంట్ అండ్ సర్వీస్ బాండ్ విషయానికి వస్తే ద సెలక్షన్ క్యాండిడేట్స్ విల్ అండర్గో 1 year ఆఫ్ ట్రైనింగ్ మనకైతే ఇస్తారట. వేరియస్ ప్లేసెస్లో మనకైతే ఉంటుంది. ద ఫైనల్ ప్లేస్ విల్ బీ పోస్టింగ్ అండ్ డిసైడింగ్ ద కంప్లీషన్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ మీకు యాక్చువల్ లొకేషన్ ఏంటో మనకైతే తెలుస్తుంది. ఎన్టీపీసీకి చాలా స్టేషన్స్, ప్రాజెక్ట్స్, సబ్సిడీస్ చాలా ఉంటాయి. వాటిలో మీరైతే వర్క్ చేసుకుంటారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మనం 1 lakh rupees వరకు మనం అయితే ఒక సర్వీస్ బాండ్ అయితే మీరైతే సైన్ చేసి వస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి, అదే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి మనకి టోటల్గా 50,000 వరకు ఉన్న బాండ్ అయితే మీరైతే సైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో 1 year ఆఫ్ ట్రైనింగ్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. సో 3 years మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయాలన్నమాట. సో మధ్యలో కనుక వెళ్ళిపోతే ఈ అమౌంట్స్ అయితే మీరైతే పే చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయాల్సి వస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అన్ని రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో రిజిస్టర్ అయిన కాలేజెస్ నుంచి మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఇంకా మొత్తం డీటెయిల్స్ అని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా హౌ టు అప్లై అంతా కూడా మనకి ఆన్లైన్లోనే మనకి NTPC.gov
jobs.co.inలోనే మీరు వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఐడి తోటి మీరైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సి వస్తుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఒకసారి, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹300 మీరైతే పే చేయాల్సి వస్తుంది. 300 గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్ఎం కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటుగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫీజు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయొచ్చు, ఆఫ్లైన్ మోడ్లో కూడా మీరైతే పే చేయొచ్చు. ఆన్లైన్ మోడ్లోని మ్యాక్సిమం అందరూ పే చేస్తారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చక్కగా ఫీజు పే చేసుకోవచ్చు అనేసి వీరైతే చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో గైస్, మీరు అప్లై చేసినప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ అసలు ఏమేమి రెడీ చేసుకోవాలి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం ప్రూఫ్స్ కోసం మార్క్ లిస్ట్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి, పాన్ కార్డ్ రెడీ చేసుకోవాలి. సో ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించిన డిగ్రీ, సో ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, అన్ని మార్క్ లిస్టు అన్ని మీరైతే ప్రాపర్గా రెడీ చేసుకోవాలి. ఫైనల్ ఇయర్ వరకు ఉన్న కన్సల్టేటెడ్ మార్క్ లిస్ట్ రెడీ చేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా యూనివర్సిటీకి సంబంధించిన ఫైనల్ మనకి డిగ్రీ వస్తుంది, డిగ్రీ కూడా రెడీ చేసుకోవాలి. అది కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంతా కూడా స్కాన్ చేసి పెట్టేసుకోండి. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఇది మనకి 31st మే కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది మనకి అప్లై లింక్. ఇక్కడ న్యూ యూజర్ ఒక రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి తొందరగా ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడితో మీరైతే క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎన్టీపీసీ యొక్క అప్డేట్ ఇది. సో మంచి అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. సో మీరు ఏం చేస్తారంటే మన యొక్క ఛానల్ని ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి మీరైతే షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, సో ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.